జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది అమరులై ఈ తెలంగాణను సాధించుకోవడానికి అందరూ కృషి చేసిన లోపల మన సోనియామ్మ గారు ఇచ్చిన కృషి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఈ తెలంగాణ వల్ల మనకు పాలకన కానీ అన్నీ కానీ మన రంగాల్లో మనం ముందుకు వస్తూ అభివృద్ధి చెందుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మనమందరం కూడా కరడుగమ్య తెలంగాణ మనకు రావడానికి 2013 మే 9 నాడే మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజే తెలంగాణ ప్రకటించడం జరిగింది. అధికారికంగా మరి మే 2013 జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఈ తెలంగాణ రావడానికి మరి తెలంగాణలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దామోదర రాజసింహ గారు ఎనలేని కృషి చేశారు. మరి ఆ రోజు ప్రియతమ నేత సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి వచ్చి పవర్ ప్రజెంటేషన్ నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పడానికి మరి ముఖ్యంగా కేవలం ఒక 2-3 ఎన్నిక చేసినారు. అందులో మా దామోదర రాజు ఉండడం మాకందరు కూడా సంతోషకరమైన విషయం. ఆ రోజు అద్భుతంగా ఇంగ్లీష్లో పవర్ ప్రజెంటేషన్ను నీళ్లు నిధులు నియామకాల గురించి మా తెలంగాణకు ఆంధ్ర వారు తీసుకుపోవడం, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారికి తెలియజేయడం, మరి అప్పటికప్పుడే మరి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగినా మరి ఆంధ్రప్రదేశ్ మా కాంగ్రెస్ పార్టీ అన్ని కోల్పోయినా కూడా తెలంగాణ రావడానికి మా సోనియా గాంధీ గారు అదే రోజు ప్రకటించి దామోదర రాజనరసింహ గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో దానికి కట్టుబడే ఈరోజు తెలంగాణ రావడం. ఎంతోమంది చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు మేమందరం కష్టపడితే మేమందరం ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిందని. కాదు, తెలంగాణ రావడానికి తెలంగాణ తీసుకురావడానికి దాని గురించి విపురీకరించి చెప్పాలి, దాని గురించి తెలిసినట్టుగా ఉండాలి. ఆ రోజు మా దామోదర రాజసింహ గారు చెప్పడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు నియామకాలు ఉద్యోగాలు ఎన్నో మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో నియామకాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిధుల విషయంలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మా ప్రియతమ నేత తెలంగాణ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 6 పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. కాబట్టి ఇక ముందు కూడా ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నదో అవన్నీ కూడా మేమందరం కూడా నాయకులం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా తూచా తప్పకుండా వాటిని అందరం కూడా అమలు చేసే విధంగా మా ప్రియతమ నేత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజసింహ గారు చేసినటువంటి కృషికి మా ఆందోళన నియోజకవర్గం నుండి ఉన్నటువంటి నాయకులము కార్యకర్తలందరం కూడా ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాం.